వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 20th జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. పిల్లలపైన సైబర్ పంజా. చిన్నపిల్లల్లో 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలపైన ఎక్కువగా డిజిటల్ మొబైల్ ఫోన్ని ఎక్కువగా వాడడము, వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడడము, అంటే వాళ్ళ మీద సైబర్ దాడులు జరగడం అనేది శరామామూలైపోతుంది. ఈ మధ్యలో పిల్లలు వాళ్ళు అన్నం తినకపోయినా ఏదైనా మారం చేసినా తొందరగా ఫోన్ ఇవ్వడము, వాళ్ళు గంటలుగా ఫోన్లలోనే ఆటలు ఆడడము, లేకపోతే ఏదో వీడియోస్ చూడడము, దీనివల్ల వాళ్ళు ఎక్కువగా సైబర్ దాడులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కువగా వాళ్ళని గమనించకపోవడం కూడా మరొక కారణం అని చెప్పవచ్చు. చూద్దాము ఈ ఆర్టికల్లో ఏమిచ్చారో. దేశవ్యాప్తంగా పిల్లలపైన సైబర్ నేరాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. బాలల్లో విజ్ఞానము, సృజనాత్మకత పెంపొందించడానికి పడాల్సిన డిజిటల్ ఉపకరణలు వారికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు, ఉపాధ్యాయుల మార్గదర్శనం కొరవడం వల్ల పిల్లలు సైబర్ నేరగాళ్ళ ఉచ్చుల్లో చిక్కుకుపోతుంటున్నారు. ఇది ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఉండడము, పేరెంట్స్ వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశీయంగా 12 ఏళ్లకు భయపడిన పిల్లలు రోజుకు సగటున 6 గంటల పాటు ఫోన్లకు అతుక్కుపోతున్నారని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. ఇంట్లో ఉండేనే 90% పిల్లలకు మినహా వేరే ధ్యాస ఉండడం లేదు. ఫోన్లు మినహా వేరే ధ్యాస ఉండడం లేదు. 12 ఏళ్ల లోపు పిల్లలు చాలామంది ఎక్కువ సమయం ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫలితంగా ఎందరో సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఇండియాలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షణకి ఎలక్ట్రానిక్ ఉపకరణలకు దూరంగా ఉంచే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అన్నం తినిపియడము తినను అని మారం చేసిన లేదా పిల్లలను బుజ్జగించడానికి చాలామంది తల్లిదండ్రులు వారికి ఎలక్ట్రానిక్ ఉపకరణలు ఇస్తున్నారు. ఇలా పిల్లలు క్రమంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లకు బానిసవుతూ ఎక్కువ సమయము సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారు. ఇంకొకటి ఆన్లైన్ గేములు ఆడుతున్నారు. వాటి మాటున నేరగాళ్లు వేధింపులకు, మోసాలకు తెగబడుతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB లెక్కల ప్రకారంగా 2022 పిల్లలపైన సైబర్ నేరాలకు సంబంధించి 1360 కేసులు నమోదయ్యాయి. గత 4 ఏళ్లలో ఇది దాదాపుగా 12 రెట్లు పెరిగాయి. ప్రధానంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, షేర్చాట్ తదితరాల్లో డీపీలను తస్కరిస్తున్న సైబర్ నేరగాళ్లు వాటిని అసభ్యంగా మార్పింగ్ చేస్తూ ఆన్లైన్ వేధింపులు, బ్లాక్మెయిల్గా పాల్పడుతున్నారు. పిల్లల సామాజిక మాధ్యమాల ఖాతాలకు, ఫోన్లకు మెసేజ్ల్లో లింకులను పంపుతూ వారి తల్లిదండ్రుల ఖాతాల్లోకి డబ్బులను ఊడ్చేస్తున్నారు. తమ పిల్లలు టెక్నాలజీ, ఇంటర్నెట్కు సురక్షితంగా వినియోగించుకోవడం, వాటిని వాడే సమయంలో ముప్పు ఏర్పడితే ఎదుర్కొనే విధానంపైన 48% తల్లిదండ్రులకే అవగాహన ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెల్లడించింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మద్యం సేవించడము, ధూమపానం తదితరాలకు గొప్పగా చూపుతూ పలువురు వీడియోలు పెడుతున్నారు. వాటిని చూసి పిల్లలు చెడు మార్గాలు పట్టే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. బలవత్మరణాలు, స్వీయహాని చేసుకోవడము, అసాధారణ అలవాట్లకు సంబంధించిన సమాచారము యుక్త వయస్సు పిల్లల ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాల్లో కనిపించకుండా చర్యలు చేపడతామని ఇటీవల మెటా అంటే ఫేస్బుక్ సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం హర్షణీయమే. సామాజిక మాధ్యమాల్లో ఖాతా కలిగి ఉండే కనీస వయస్సు 21 సంవత్సరాలు లేదా 18 ఏళ్లుగా నిర్దేశిస్తే మేలని కొద్ది నెలల క్రితమే కర్ణాటక హైకోర్టు సూచించింది. దీని గురించి పాలకులు ఆలోచించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచకూడదు. అవసరమైన సందర్భాల్లో ఫోటోలు షేర్ చేసిన బంధువులు, మిత్రులకు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా యాప్లలో పేరెంటింగ్ సెట్టింగ్లో మార్పింగ్లు చేయాలి. UPI పేమెంటు పాస్వర్డ్లకు పిల్లలకు చెప్పకుండా ఉండడం మేలు. అపరిచిత నెంబర్ల నుంచి వచ్చిన మెసేజ్లు తెరవొద్దని పిల్లలకు గట్టిగా సూచించాలి.
పిల్లలు ఒంటరిగా కాకుండా తమ సమక్షంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వినియోగించేలాగా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. ముఖ్యంగా విజ్ఞానము, విద్యా సంబంధిత విషయాలకే వాటిని వాడేలా చూడాలి. పిల్లలు గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోకుండా జాగ్రత్త వహించాలి. లేకుంటే వారిలో కంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పిల్లలతో ఆన్లైన్ గేమింగ్లు కాకుండా మైదానాల్లో, ఆరుబయట, పార్కుల్లో నిజమైన ఆటలు ఆడించాలి. దానివల్ల వారిలో శారీరక, మానసిక ఉల్లాసం నిండుతుంది. పాఠశాలలో విద్యా సంబంధిత అవసరాలకు మినహా సామాజిక మాధ్యమాల్లో గడపడానికి, ఆన్లైన్ గేమింగ్లు ఆడటానికి పిల్లలకు పోషణలకు వినియోగించకుండా ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులకు వేధించే సైబర్ నేరగాళ్లు సత్వరమే శిక్షణ పడేలా కేసుల విచారణ వేగవంతం చేయాలి. పిల్లలు ఎక్కువగా నేరాలకు లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. మౌలిక మందగమనము అంటే మౌలిక వసతుల కల్పనలో మందగమనం అన్నట్టుగా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 22-23 బడ్జెట్లో 3.3 జీడీపీలో 3.3% అనేది కేటాయించడం అనేది మౌలిక వసతువుల కల్పనకు కేటాయించడం అనేది జరిగింది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతువుల కల్పన అతి ముఖ్యమైనది. ఎందుకంటే దీని ద్వారానే జీడీపీ పెరుగుదల అనేది అనుకూలంగా ఉంటుందని చాలా గణాంకాలు చెప్పడం జరిగింది. ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, మిగిలిన అన్ని చాలా అధ్యయనాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన వైపుగా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. చూద్దాము ఆర్టికల్లో ఏమి ఇచ్చారో. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చాలా దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఊపు కొనసాగించాలంటే మౌలిక వసతువులను విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ జీడీపీని పరుగులు పెట్టించడానికి జనాభా అవసరాలకు తగిన స్థాయిలో మౌలిక వస్తువులు విస్తరించడం లేదు. ఇంకా మందగమనంగానే ఉందని చెప్తున్నారు. ఏ దేశ ఆర్థిక ప్రగతికైనా మౌలిక వసతువులే పునాది. ప్రజల జీవన ప్రమాణాలకు అవి ఎంతగానో మెరుగుపరుస్తాయి. సరుకుల ఉత్పత్తితో పాటు మౌలిక వస్తువులపైన వ్యయము పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మౌలిక వస్తువుల కల్పనకు ₹1 వెచ్చిస్తే స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీకి ₹2.5-3.5 మేరకు లబ్ధి కలుగుతుందని రిజర్వ్ బ్యాంకు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థలు లెక్కగట్టాయి. అందుకే భారత ప్రభుత్వం మౌలిక వస్తువుల ఆధునీకరణ, విస్తరణకు అమిత ప్రాధాన్యతనిస్తుంది. సరుకుల రవాణా, బట్వాడాలకు ఇతోధికంగా మెరుగుపరచడానికి పూనుకుంది. పెట్టుబడులు ప్రభుత్వంపై ప్రైవేటు భాగస్వామ్యాలు అంటే పీపీపీ అంటే పెట్టుబడులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు, ప్రోత్సాహక పన్నుల విధానాలు సైతం మౌలిక వస్తువుల కల్పనకు ముందుకు తీసుకెళ్తాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదం చేసే సంస్థలకు సాఫ్ట్ మౌలిక వసతువులుగా పరిగణిస్తారు. రహదారులు, రేవులు, విద్యుత్ కేంద్రాలు, టెలికమ్యూనికేషన్లను హార్డ్వేర్ మౌలిక వస్తువులుగా వర్గీకరిస్తారు. సాఫ్ట్ మౌలిక వస్తువులు అంటే ఏంటిది? ఆర్థిక వ్యవస్థలో ఇవి 2 ఉంటాయి. సాఫ్ట్ మౌలిక వస్తువులు, తర్వాత హార్డ్ మౌలిక వస్తువులు. మౌలిక వస్తువుల కల్పనకు ముందుకు తీసుకెళ్తాయి. ఆర్థిక వ్యవస్థలో ఇవి 2 ముఖ్యమైనవి. చూద్దాము. సమర్థ విధానంతో భవిష్యత్తులో దశాబ్దాల పర్యంతం సహజ అవసరాలు తీర్చగలిగే విధంగా ఆధునిక పద్ధతుల్లో మౌలిక వస్తువులు నిర్మించాలి. కృత్రిమ మేధ అంటే ఏఐతో మిళితమైన సమాచార సాంకేతిక సేవ రేపటి మౌలిక వస్తువుల్లో కీలక అంతర్భాగమవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధునిక మౌలిక వస్తువుల ఆవశ్యకమవుతుంది. 61% కంపెనీలు తమ వ్యాపారాభివృద్ధికి క్లౌడ్ కంప్యూటింగ్ కీలకమవుతుందని భావిస్తున్నాయి. భారత్కు విజ్ఞాన ఆధారిత సమాజము రూపాంతరం చెందించడానికి కేంద్రము 2015 జూలైలో చేపట్టిన డిజిటల్ ఇండియా ఇంకా సరైన ఫలితాలు అందించలేదని చెప్పాలి. అంటే డిజిటల్ ఇండియా అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కీలకమవుతున్న సందర్భంలో 2015లో అంటే అంతకుముందే 2015 జూలైలోనే డిజిటల్ ఇండియా అనే పథకంను తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది విజ్ఞాన ఆధారంగా ఇది ఏంటిది సమాజంలో రూపాంతరం చెందించడానికి. అంటే ప్రతి ఒక్కరికి డిజిటల్ ఇండియా అని అంటే ఏంది? ఇప్పుడు ఫోన్పే యూజ్ చేస్తున్నారు, అది డిజిటల్ ఇండియానే. ఇంతకుముందు ఇప్పుడు కోవిడ్ కాలం నుండి చూస్తే ఫోన్పేలు కానీ, రూపే కానీ,
ఇలాంటి డిజిటల్ మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇది అభివృద్ధికి ఒక సంకేతం అని చెప్పవచ్చు అని చెప్తున్నారు. దానికోసమే డిజిటల్ ఇండియా అనే పథకాన్ని 2015 జూలైలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. కానీ అది సరైన ఫలితాలు ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. 2023, 24 కేంద్ర బడ్జెట్‌లో మౌలిక వసతులు 22, 23 అని చెప్పినా కానీ 23, 24 కేంద్ర బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు జీడీపీలో 3.3% ప్రత్యేకంగా డిజిటల్ ఇండియా పథకాన్ని వేగవంతం చేసి ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ కాల్ పేరిట ఆజాదీ కా అమృత్ కాల్ పేరిట అంటే ఇప్పుడు 2047 సంవత్సరం వరకు మన స్వాతంత్రం సిద్ధించి మనకు 100 సంవత్సరాలు కావస్తున్నాయి. ఈ మధ్యకాల వ్యవధిని ఆజాదీ కా అమృత్ కాల్ అని పిలుస్తారు. ఆ పేరిట దేశాభివృద్ధికి వేగవంతం చేయాలని కేంద్రము లక్షిస్తుంది. అది సహకారం కావాలంటే జాతీయ రవాణా వ్యూహాన్ని పకడ్బందీగా అమలు పరచాలని, ఇప్పటికే ఉన్న మౌలిక వస్తువుల ఆధునీకరించి కొత్త వస్తువుల నిర్మాణాన్ని చేపట్టాలి. నూతన సాంకేతికతపై పెట్టుబడులు పెట్టాలి. వాటిని మరింతగా పెంచాలి. వీటి విషయంలో సమర్థ విధానాలను అవలంబించాలి. కేంద్రము 2024-30 మధ్య హరిత మౌలిక వస్తువుల సృష్టికి 36.6 లక్షల కోట్లకు వెచ్చించాలని తలపెట్టింది. అంటే ఈ మధ్య సంవత్సరము 2024 నుంచి 30ను హరిత మౌలిక వస్తువులు కల్పించాలి. అంటే వాతావరణ మార్పులకు లోను కాకుండా కొంచెం జాగ్రత్త పడుతూ హరిత మౌలిక వస్తువులను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అనేది 36.6 లక్షల కోట్లను వెచ్చించాలని తలపెట్టింది. పట్టణాల్లో ప్రయాణికులు సరుకు రవాణా సదుపాయాలకు విస్తృతం చేయవలసిన అవసరం ఉంది. నివాసము, వాణిజ్య వనరులు విస్తరించడానికి భూముల ధరలను క్రమబద్ధీకరించాలి. ఇండియాలో 2023లో మౌలిక వస్తువుల మార్కెట్ పరిమాణం సుమారుగా 212 లక్షల కోట్లని అంచనా. ఇది 2028 కల్లా దాదాపుగా 2090 లక్షల కోట్లకు పెరగనుంది. అంటే ఇది 6.2% వార్షికంగా చక్రీయ వృద్ధి రేటుగా లెక్క తేలుతుంది. ఇవాళ రహదారులు, విద్యుత్తు రేవులు వంటివి భౌతిక మౌలిక వసతులతోనే పని కాదు. బ్రాడ్బ్యాండ్, స్వయంచాలిత మోటార్ వాహనాలు, ఇతర స్మార్ట్ మౌలిక వసతువులను కలుపుకొని భౌతిక డిజిటల్ మౌలిక సదుపాయాలు సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అంటే మౌలిక వసతులతో పాటు ఏమేమంటే మోటార్ వాహనాలు, ఇతర స్మార్ట్ మౌలిక వసతువులు కలుపుకొని భౌతిక డిజిటల్ ప్లస్ భౌతిక మౌలిక సదుపాయాల సృష్టిస్తేనే అభివృద్ధికి సాధ్యమవుతుందని చెప్తున్నారు. విద్యుత్ వాహనాలు కీలకము. రోడ్ల నిర్మాణానికి వేగంగా విస్తరించడానికి కేంద్రము భారత్మాల పరియోజన పథకంను చేపట్టింది. దీనివల్ల రహదారి నిర్మాణము ఏటా 6.6% చొప్పున వృద్ధి చెందుతుంది. మొత్తము 34,800 కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని భారత్మాల లెక్కిస్తుంది. ఎంత అనంటే ఇది 34,800 కిలోమీటర్ల వరకు రహదారులను నిర్మించాలండి. ప్రతి సంవత్సరం కొంత రహదారులను నిర్మించాలని, దశల వారీగా నిర్మించాలని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. భారత్మాల లక్షిస్తుంది. అయితే దీర్ఘకాలికంగా దేశాభివృద్ధికి, ప్రజల జీవన అవసరాలు తీర్చడానికి ఉపకరించే మౌలిక వసతువులను ఎంచుకొని నిర్మించాలి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎదురైన సవాళ్ల వంటివి భవిష్యత్తులో ఎదురైనా తట్టుకొని స్థిరంగా వృద్ధి సాధనకు తోడ్పడేలాగా మౌలిక వసతులను విస్తరించాలని డిజిటల్ అనుసంధానము, ఆరోగ్య సేవలు ఈ కోవకి వస్తాయి. శిలాజ ఇంధనాల అవసరం లేని ఎలక్ట్రానిక్ వాహనాలు ఈవీ ఆధునిక రవాణా రంగంలో కీలకం కానున్నాయి. టాటా మోటార్లు, హీరో వంటివి కంపెనీలు ఈవీ రంగంలోకి వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ కంపెనీల కృషి వల్ల 2024లో ఈవీ విక్రయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయంటున్నారు. ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులను కేటాయిస్తేనే దేశీయంగా మౌలిక వస్తువులు మరింతగా జోరందుకుంటాయి. అంటే ఈవీల యొక్క అంటే ఎక్కువగా ఇబ్బడి ముబ్బడిగా అంటే ఎక్కువ రావాలంటే ప్రభుత్వాలు కూడా నిధులను కేటాయించాలని, దేశీయంగా మౌలిక వస్తువులు మరింతగా పెరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంతవరకు వాళ్ళకు నిధులను కేటాయించవలసిన అవసరం కూడా ఉందని
ఈ ఆర్టికల్‌లో ఇది ఇంపార్టెంటే. మౌలిక వసతుల కల్పన వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత అభివృద్ధి పదంలో నడవడానికి తీసుకోవలసిన ముఖ్యమైన స కల్పనలు ఏమున్నాయనేది ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. అంతరిక్షాన మరో రణక్షేత్రము. అంతరిక్షంలో మరో రణక్షేత్రంగా మారనుందని భారతదేశం కూడా అటువైపుగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే మనము రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది చూసినాము. ఈ అంతరిక్షము సంబంధించిన అంటే స్పేస్లో వాళ్ళకి సంబంధించిన శాటిలైట్ని రష్యా ఆపేయడము, దాని ద్వారా ఉక్రెయిన్లో కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోవడము ఇవన్నీ చూసినాము. ఆ తర్వాత అమెరికా సహాయంతో తన కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవడం జరిగింది. అదేవిధంగా చైనా కూడా ఇప్పుడు చాలా శాటిలైట్స్ని టెక్నాలజీ ఎక్కువగా అందిపుచ్చుకున్న దేశం కాబట్టి ఆ దిశగా భారతదేశం కూడా మన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా శాటిలైట్స్ని పెంపొందించుకోవాలని ఆలోచిస్తుంది. అటువైపుగా అడుగులేస్తుంది. చూద్దాము ఏమిచ్చారో ఆర్టికల్లో. అంతరిక్ష సీమ భవిష్యత్తులో రణక్షేత్రంగా మారనుంది. రోదసిలోనూ పయనించగల ఆధునిక విమానాలు, డ్రోన్ల తయారీ ఇప్పటికే మొదలైంది. గగన రోదసి తలాలు రెండింట పోరాడే శక్తిని సమకూర్చుకోవడానికి అంతరిక్ష విజన్ 2047ను సమర్పించిన భారత్ వాయుసేన తనకు భారత వైమానిక అంతరిక్ష సేన అంటే ఏఐఎస్ఎఫ్గా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే తలంపైన పోరాట గగనానికి అంతరిక్షానికి ఎలా విస్తరిస్తుందో రష్యా ఉక్రెయిన్ యుద్ధము అనుభవంలోకి తేల్చింది. రష్యా మొదట్లో ఉక్రెయిన్, ఐరోపా ఉపగ్రహ కమ్యూనికేషన్లు విజయవంతంగా నిలువరించింది. ఇలా స్తంభించిపోయిన కమ్యూనికేషన్ వసతుల పునరుద్ధరణకు ఉక్రెయిన్ అమెరికాకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ తోడ్పాటును స్వీకరించింది. ఉక్రెయిన్ స్టార్లింక్ సహాయంతో జీపీఎస్ ఆధారంగా దూసుకెళ్లే రష్యా క్షిపణుల విమానాలను అడ్డుకోవడంతో తను కూడా భవిష్యత్తులో శత్రు క్షిపణుల డ్రోన్లను అంతరిక్షం నుంచే అడ్డుకోవలసిన సత్తాను సమకూర్చుకోవాలని భారత వాయుసేన ఏఐఎఫ్ అనంటే ఎయిర్ ఫోర్స్ లక్షిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నట్టు. ప్రస్తుతము ఏఐఎఫ్ అంతరిక్షాన్ని గూఢచర్యము, నిఘా, సైనిక సర్వేక్షణ, ఏఐఆర్ నిధులతో పాటు కమ్యూనికేషన్లు, నౌకా, విమాన మార్గదర్శకానికి వినియోగిస్తుంది. ఈ ఏఎఫ్ ఎందులో ఉపయోగిస్తున్నారంటే కమ్యూనికేషన్లో, నౌకలు, విమాన మార్గాలను అందులో వినియోగిస్తున్నారు ఏఎఫ్. తర్వాత అంతరిక్ష గూఢచర్యం గురించి, నిఘా గురించి కూడా వినియోగిస్తున్నారు. డ్రాగన్ అడుగులు అంటే చైనా యొక్క అడుగులు ఎటువైపు ఉన్నాయి. చైనా ఇప్పటికే అంతరిక్షంలో ప్రజా విమోచన సైన్య వ్యూహ దళాన్ని ఏర్పరిచింది. అమెరికా సైతము ప్రత్యక్ష అంతరిక్ష బలగాన్ని నెలకొల్పింది. రష్యా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ వైమానిక దళాల్లో అంతరిక్ష విభాగాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అనివార్యంగా అంతరిక్ష పోరాట దళాన్ని సమకూర్చుకోక తప్పదు. ఈ క్రమంలో అంతరిక్షంలో దాడి, ఆత్మరక్షణ సత్తాను సాధించడానికి భారత్ వాయుసేన అంతరిక్ష విజన్ 2047 దార్శనిక పత్రాన్ని రూపొందించింది. అంటే విజన్ 2047 అనే ఒక దార్శనిక పత్రాన్ని తయారు చేసింది. అంతరిక్షంలో తన యొక్క ఆత్మరక్షణ కోసమని ఈ పత్రాన్ని తయారు చేసినట్టుగా తెలియవస్తుంది. ప్రస్తుతం ఉన్న వైమానిక నియంత్రణ వన్య వ్యవస్థ సమగ్ర గగన అంతరిక్ష నియంత్రణ వ్యవస్థగా రూపాంతరం చెందడానికి నడుము కట్టింది. చైనా అంతరిక్ష పోరాట శక్తిని ఇమిడింప చేసుకోవడానికి తమకు ముప్పుగా భారత్ పరిగణిస్తుంది అనంటే ఇది చైనా అంతరిక్షంలో పోరాట శక్తిని అంటే తన శక్తిని సమకూర్చుకుంది. అది మనకు ముప్పు అంటే భారతదేశానికి ముప్పుగా పరిగణించి అటువైపులుగా మనం కూడా ఆ అంతరిక్షంలో పోరాట శక్తిని సమకూర్చుకోవాలని విజన్ 2047 అనే ఒక దార్శనిక పత్రాన్ని, ఒక నమూనా పత్రాన్ని తయారు చేసింది. అంతేకాకుండా బీజింగ్ పాకిస్తాన్కు సైతము తన అంతరిక్ష ఆయుధాలను అందిస్తుంది. ఇతర దేశాలు ఆయుధ కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపచేసే సామర్థ్యంతో పాటు ఉపగ్రహాలు కూడా ధ్వంసం చేసే శక్తిని చైనా
సంతరించుకుంది. సైబర్ దాడులు చేపట్టగల సత్తాకు సొంతం చేసుకుంది. లేజర్ ఆయుధాలకు అమర్చుకుంది. చైనా భూకక్షలో 35 ఉపగ్రహాలను ప్రయోగించి భూమి అంతటినీ తన పరిశీలన పరిధిలోకి తెచ్చుకుంది. దీనికి ప్రతిగా భారత్ రూపొందించిన అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్న 35 శాటిలైట్స్ని ఉపయోగిస్తుంది చైనా అనేది, ఈ 35 ఉపగ్రహాలను. ఈ శాటిలైట్స్ వల్ల ఏంటంటే భూమి మీద ఎక్కడ ఏం జరిగినా తనకు తెలిసేటట్టుగా చైనా తన ప్రయోగాలను ఆల్రెడీ ఉపయోగించింది. అంటే భూమి మొత్తాన్ని తను పరిశీలించగల శక్తిని చైనా కూడగట్టుకుంది. కానీ భారత్ మాత్రము తన పరిధిలో తెచ్చుకుంది ఎంత, 1500 కిలోమీటర్లే. నావీ శాట్ ఉంది కదా, నావీ వ్యవస్థలో 8 ఉపగ్రహాలే ఉన్నాయి మనవి. అవి భారత సరిహద్దు నుంచి 1500 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే నిఘా వేయగలవు. ఈ పరిధిని 3000 కిలోమీటర్లకు పెంచడానికి భారత్ అంతరిక్ష పరిశోధన ఇస్రో ప్రయత్నిస్తుంది. హిమాలయాల్లో చైనా దురాక్రమణ, హిందూ మహాసముద్రంలో డ్రాగన్ యుద్ధ నౌకల సంచారము పెరగడంతో వాటిని ఎదుర్కోవడానికి అంతరిక్ష పోరాట పటిమను భారత్ సంతరించుకోక తప్పదు. 2007 జనవరిలో కక్షలోకి ఉపగ్రహాలను ధ్వంసం చేసే శక్తిని చైనా ప్రదర్శించింది. అది 2007లోనే ఉపగ్రహాలను ధ్వంసం చేసే కక్షలో ఉన్న ఉపగ్రహాలను ధ్వంసం చేసే శక్తిని చైనా ప్రదర్శించింది. దీన్ని యాంటీ శాట్ అని అంటారు. శాటిలైట్ సామర్థ్యము భారత ఉపగ్రహాలకు వినాశక హేతు కాగలదు. దాంతో భారత్ కూడా 2019లో అంతరిక్షంలో శాట్ అంటే యాంటీ శాటిలైట్ అంటారు ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. అదే సంవత్సరము రక్షణ అంతరిక్ష సంస్థ DRDO స్పేస్ ఏజెన్సీ, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ DSA, రక్షణ అంతరిక్ష పరిశోధన సంస్థ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ DSRO లను నెలకొల్పింది. అంతరిక్ష నిఘా రోదసిలో యుద్ధ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సంస్థలు సాధనాలుగా ఉపయోగపడతాయి. ఏమేమి సంస్థలు ఉపయోగపడతాయి అంటే, ఒకటేమో DSA డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, ఇంకొకటి ఏంటంటే డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ DSA రెండు అనేది మనకు ఉపయోగపడతాయి అంతరిక్ష యుద్ధానికి. అంటే రోదసీలోను మరియు అంతరిక్షంలో నిఘా వ్యవస్థకి ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నారు. అంతరిక్ష నిఘా రోదసీ యుద్ధ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఈ సంస్థలు సాధనాలుగా ఉపయోగపడతాయి. అంతరిక్ష ఆయుధాలు పోరు సాంకేతికతల అభివృద్ధి DASRAO అంకితమవుతుంది. వాయుసేన అంతరిక్ష విజన్ 2047 కింద ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్లతో కలిసి సాగనుంది. ప్రైవేటు పరిశ్రమలకు భాగస్వామ్యం కల్పించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వచ్చే 7-8 ఏళ్లలో 100 ఉపగ్రహాలను ప్రయోగించదలిచింది. పునర్వినియోగార్హ రాకెట్ RLV అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటారు. పునర్వినియోగార్హ రాకెట్లు అంటే సమకూర్చుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆధునిక విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకల తయారీ, ఏరో ఇంజన్ల కోసము నవీన సంకీర్ణ లోహాలను తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించాల్సి ఉంది. అంతరిక్షాన్ని కేవలం శాంతియుత ప్రయోజనాలకే ఉపయోగించుకోవాలని 2014లో అంతర్జాతీయ ఒప్పందము కుదిరిన ఆచరణలో అందులో భిన్నంగా జరుగుతుంది. అందుకే అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంస ప్రయోగాలను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. రోదసిలో డ్రాగన్కు ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని లక్ష్యంతో సమాయత్తం అవుతుంది. ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష పరిశోధనలు పాలుపంచుకోవడానికి భారత్ ముందడుగు వేసింది. చంద్రుడిపైకి మనుషులను తిరిగి పంపడానికి అమెరికా చేపట్టిన ఆర్టెమిస్ పథకంలో భాగస్వామి కావడానికి 2023 జూన్ 21న ఒప్పందంపై సంతకం చేసింది. సముద్ర గగనతలాల మధ్య పోరాట సమన్వయాన్ని చైనా తన యుద్ధ నౌకలకు ఉపగ్రహాలతో అనుసంధానం ఏర్పరుస్తుంది. భారత్ దీన్ని ఎదుర్కోవడానికి అమెరికాతో చేతులు కలిపింది. ఈ దిశగా నిరుడు జూన్లో వాషింగ్టన్లో ఇరు దేశాలకు సంబంధించిన
ఇండస్ ఎక్స్ పేరిట సమావేశం జరిగింది. ఏ పేరిట అని అడగొచ్చు, ఇది దేనికి సంబంధించింది అని అడగొచ్చు. ఇండస్ ఎక్స్ అనే పేరిట సమావేశాలు అమెరికాలో జరిగినవి. అంతరిక్షంలో కృత్రిమ మీద రంగంలో 2 దేశాలు అంకుర పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో నిశ్చయించారు. సముద్ర గర్భంలో కమ్యూనికేషన్ లైన్ల నిర్మాణము, సముద్ర తలంపై నిఘా, గూఢచర్యము, సైనిక సర్వేక్షణ అంటే ఐఎస్ఆర్లో పరస్పరం సహకరించుకోవాలన్న తీర్మానించాయి. ఏమేమి తీర్మానం చేసుకున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. సముద్ర గర్భంలో కమ్యూనికేషన్ లైన్ల నిర్మాణము, సముద్ర తలంపైన నిఘా, తర్వాత గూఢచర్యము, సైనిక సర్వేక్షణ, వీటి మీద పరస్పరంగా సహకరించుకోవాలని తీర్మానం చేసుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్తో ఏర్పడిన క్వాడ్ కూటమి కూడా అంతరిక్ష సహకారంలో ముందడుగు వేస్తుంది. ఫ్రాన్సు తదితర దేశాలతో ఇండియా ఇలాంటి సహకారాన్ని వృద్ధి చేసుకుంటుంది. ప్రకృతి ఉత్పాతాల సమయంలో అంతరిక్ష సహకారము అక్కరకొస్తుంది. అదేవిధంగా సముద్రాల్లో ఉగ్ర దాడులను, దోపిడీదారులకు ఆగడాలను ముందే పసిగట్టగలుగుతాము. అంతరిక్షంలో పోరాట సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడము ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో భారత్ చురుగ్గా ముందడుగు వేయాలి. భారత్ క్వాడ్ దేశాలతో పాటు అమెరికాతో పాటు సహకారాన్ని అందించడం వల్ల మనకు కొంతవరకు అంతరిక్షంలో జరిగే యుద్ధానికి సహకారం అందుతుందని, ఆ దిశగా భారతదేశం అడుగులు వేయాలని, మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇదండి ఈరోజు అంతరిక్ష మరో రణక్షేత్రం గురించి. చూద్దాము ఇంకో ఆర్టికల్ ఏంటంటే పేదరికానికి ఏది కొలమానము. అంటే పేదరికానికి భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉన్నట్టు రంగరాజన్ కమిటీ చెప్పింది. మల్టీ పావర్టీ ఇండెక్స్ అనేది ఒకటి తీసుకోవడం అనేది జరిగింది. ఒకసారి ఎకానమీలో ఈ టాపిక్స్ చూసుకోండి. మల్టీ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటిది, పావర్టీ అంటే ఏంటిది, ఏ కమిటీలు పావర్టీ గురించి చెప్పాయి. ఇప్పుడు రంగరాజన్ కమిటీ ఈ ఆర్టికల్లో ఎక్కువగా రంగరాజన్ కమిటీ చెప్పిన నివేదికలను పరిగణలో తీసుకుంటే 30% పైగా పేదలు భారతదేశంలో ఉన్నారని చెప్పడం జరిగింది. కాకపోతే రీసెంట్గా ఇచ్చిన నివేదిక ప్రకారంగా, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారంగా భారతదేశంలో పేదరికం తగ్గిపోయిందని, చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు. చూద్దాం ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో. 9 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 25 కోట్ల మంది భారతీయులు పేదరిక కరకు కోరల నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన చర్చాపత్రము చాటుతుంది. 2013-14లో 29.17% నమోదైన పేదరిక నిష్పత్తి 2022-23 నాటికి 11.28%కి దిగి వచ్చిందంటుంది. నిరుపేదల సంఖ్య తగ్గుదలలో బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ మెరుగ్గా రాణించాయని అది కితాబిచ్చింది. వెనుకబడిన రాష్ట్రాల్లో పేదరికం వేగంగా క్షీణించడము అసమానతల తెగ్గోతకు దోహదపడుతుందని నీతి ఆయోగ్ విశ్లేషిస్తుంది. 2030 సంవత్సరం నాటికి ఆకలి బాధలు తావులేని ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. అటువైపు భారత్ వడివడిగా అడుగులు వేస్తుందని, సంబరపడటంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నిస్తున్న ఆర్థిక రంగ నిపుణులెందరో బహుముఖ పేదరిక మదింపు చేసిన విధి విధానాలపైనే అభ్యంతరాలు లేవనెత్తారు. మానవాభివృద్ధి సూచి క్రోడీకరణలో వ్యక్తి ఆదాయాన్ని కీలక ప్రాతిపదికగా సమితి పరిగణిస్తుంది. ఈ తలసరి రాబడిపై ఆధారపడి విద్య, ఆరోగ్యం, జీవన స్థాయి ప్రమాణాలను లెక్కించి వ్యక్తుల వాస్తవిక స్థితిగతుల్ని నిగ్గు తేలుస్తుంది. ప్రభుత్వం పరంగా కల్పిస్తున్న నిర్దిష్ట సదుపాయాల్ని అందుకోలేకపోతున్న పౌరుల శాతమెంతో బహుముఖ పేదరిక సూచి మల్టీ పావర్టీ ఇండెక్స్ వెల్లడిస్తుంది. వాస్తవంగా దారిద్ర్య తీవ్రతను అది అద్దం పడుతుందంటున్న ఆర్థికవేత్తలు పేదరిక నిష్పత్తికి ప్రత్యామ్నాయంగా ఎంపీఐ అంటే మల్టీ పావర్టీ ఇండెక్స్ అంచనా వినియోగమే అసంబద్ధమంటున్నారు. జన్ధన్ యోజన, పోషణ్ అభియాన్, గరీబీ కళ్యాణ్ యోజన తదితరాలు దారిద్ర్య కట్టడికి ప్రధాన భూమిక పోషిస్తున్నాయన్నది నీతి ఆయోగ్ విశ్లేషణ. సుదృఢమైన వృద్ధి రేటు కొరవడిన తరుణంలో ఈ అంత్యోదయ పథకాలే ఎల్లకాలమూ
ఆదుకోలేవు. పేదరికం తగ్గింపు అన్నది సర్కారీ గణాంకాలు కాదు. క్షేత్రస్థాయిలో సంభవించాలంటే వృద్ధి సంక్షేమ చట్టపట్టాలు కట్టి సాగాల్సిందే. అంటే క్షేత్రస్థాయిలో పేదరికాన్ని గణాంకాల్లో కాకుండా క్షేత్రస్థాయిలో గణాంకాలు తగ్గించాలని చెప్తున్నారు. దారిద్ర్య రేఖ దిగువన కొరతల కొలిమిలో అలమటిస్తున్న జనరాశి ఎంతో నిగ్గు తేల్చడానికి అనుసరిస్తున్న విధి విధానాలు తప్పుల తడకలుగా నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ లోగడ తూర్పారపట్టారు. దేశ జనాభాలో 30% వరకు పేదరికంతోనే మగ్గుతున్నారని 2014లో నిర్ధారించిన రంగరాజన్ కమిటీ నివేదిక అంతకుముందు పాలకులు హోరెత్తించినవన్నీ కాకిలెక్కలేవని తేల్చేసింది. దేశంలో ఆకలితో నకనకలాడుతున్న వారి సంఖ్య 50 కోట్లని సక్సేనా కమిటీ వెల్లడించగా 75 కోట్లని అర్జున్ సేన్ గుప్తా కమిటీ లెక్క కట్టింది. వాటిని అప్పటికి ఎవరూ అధికారికంగా తోసిపుచ్చేవి వీల్లేదు. దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది అన్నార్తులకు ఉచితంగా తిండి గింజల పంపిణీ కార్యక్రమాన్ని మరో 5 ఏళ్ల పాటు మోడీ ప్రభుత్వమే పొడిగించింది. ఇప్పటికీ వ్యవసాయము, చేనేత, లఘు పరిశ్రమల వంటివి సంక్షోభ పాలబడి కూనరిల్లుతున్నందువల్లనే కోట్లాది జీవితాలు అర్ధాకలి పస్తులతోనే గడుస్తున్నాయి. 125 దేశాలు పరిగణలో తీసుకున్న అంతర్జాతీయ క్షుద్బాధ సూచీలో భారత్ది 111వ స్థానం దక్కడము దేశీయంగా ఆకలి మంటల ప్రజ్వలనానికి కళ్ళకు కడుతుంది. 2018 నాటికి దేశంలో 19 కోట్ల నిరుపేదల సంఖ్య 2022 నాటికి 35 కోట్లకు విస్తరించిందని ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టీకరించింది. ఆకలి, పోషకాహార లోపాల్ని ధీటుగా ఎదుర్కోవడంలో 25 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల విఫలమవుతున్నట్టుగా ఆ మధ్య నీతి ఆయోగ్ స్వయంగా వెల్లడించింది. నిక్కచ్చిగా చెప్పాలంటే 2011-12 తర్వాత దేశంలో పేదరిక విస్తృతిని సంబంధించి నిర్దిష్ట సమాచారం ఏదీ అందుబాటులో లేదు. 2011-12 తర్వాత 2017-18లో చివరిసారిగా చేపట్టిన వినియోగ వ్యయ సర్వే ఫలితంగా ప్రభుత్వమే తోసిపుచ్చింది. సరైన కులమానం లేని స్థితిలో నీతి ఆయోగ్ ఇప్పుడు వల్లవేస్తున్నవన్నీ ఉజ్జగింపు లెక్కలే. జాతీయ నమూనా సర్వే స్థానే పేదరిక అధ్యయనము నిర్వహించాలన్న పార్లమెంటరీ స్థాయి సంఘాలు సిఫారసు మన్నన దక్కేదాకా ఎవరేం చెప్పినా అవన్నీ కాకి లెక్కలే. అంటే ఇవి లెక్కలు అంటే చాలా కమిటీలు పేదరికం గురించి చెప్పాయి. అందులో ఒకటి రంగరాజన్ కమిటీ. అమర్త్య సేన్ గారు కూడా చెప్పారు. 30% పైగా పేదలు భారతదేశంలో ఉన్నారని చెప్పినట్టుగా రంగరాజన్ కమిటీ చెప్పింది. అదేవిధంగా సక్సేనా కమిటీ కూడా ఈ 50% పైగా 50 కోట్లకు పైగా పేదలు ఉన్నారన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత అర్జున్ సేన్ గుప్తా కమిటీ. ఇంకా ఈ కమిటీల గురించి ఒకసారి చూడండి. అందుకని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకురావడం అనేది, బియ్యము అందుబాటులో ఇవ్వడం అనేది, పేదవాళ్ళకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ కమిటీలు ఏవేవి కమిటీలు పేదరికాన్ని గురించి చెప్పావో ఆ కమిటీలు వాటి యొక్క గణాంకాలను ఒకసారి చూసుకోండి. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. పేదరికానికి ఏది కులమానం అనేది, దీనికి పేదరికం గురించి ఇచ్చారు కాబట్టి దీని రిలేటెడ్ ఎకనామిక్స్ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఈరోజు ఎడిటోరియల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.